6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతూనే మేము ఇయ్యలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటి ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోని గప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8 నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారు అని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తామో అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్ భవన్కు ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి. నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ను కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్ ఇంతలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లెటర్లు వచ్చినాయి, 1 కాదు 2 కాదు 3 లెటర్లు. అంటే మేము సైమల్టేనియస్గా వీటి అనుమతులు సాధిద్దామని ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్లో పర్సూ చేసినాం. ఇటు మహారాష్ట్రను తమిళహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం, ఇటు పనులు జరిపినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6,000 కోట్లు మా హయాంలో అయినాయి అన్నాడు, మీ హయాంలో 3,000 కోట్లు ఉట్టికనే దొబ్బిర్రు, పనిచేసింది 3,000. కానీ బీఆర్ఎస్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల పనులు మరో 5,000 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. అటు మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి అనుమతుల సాధన కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ను పర్సూ చేసినాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వీళ్ళు 8 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న అనుమతులు లేలే, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళది, కానీ ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతే రాలే. మేము అక్కడ సైమల్టేనియస్గా చేస్తే ఢిల్లీ నుంచి 3 ఉత్తరాలు వచ్చినాయి. అంటే మీరు ఇందాక చూసినారు, 17 ఫిబ్రవరి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వచ్చి తమ్మిడిహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇంతలో 18 ఫిబ్రవరి, ఒకసారి లెటర్ డేట్ చూపి, 18 ఫిబ్రవరి డేట్ చూడండి, 18 ఫిబ్రవరి 2015 ఎవరు రాసిండ్రు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ నౌ గో బ్యాక్ టు ద పేరా, లాస్ట్ పేరా. ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు, లాస్ట్ పేరాలో మీరు చూస్తే, under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. నీకు అన్ని నీళ్లు లేవు 160 TMCలు, మరి పైన ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 TMCల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. దెన్ మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది, ఇంకొక లెటరు 4th March 2015, అది కూడా పెట్టినాను. దిస్ ఇస్ 4th March 2015 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్.
ఇదేనా డేట్ ఉందా? Yes, 4th March 2015. Now come to the last page number 12 అనుకుంటా. Paragraph number 12. It is evident from detailed paragraph number 12, yes. It is evident from detailed water availability studies carried out by project authorities and his office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states to 75% availability of 63 TMC. అక్కడ 165 ఉన్నాయి కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 టీఎంసీలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్తూ పైకి వన్ బాబు బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగువ రాష్ట్రాల ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తూ లాస్ట్కి ఏమన్నారు, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ద ప్రాజెక్ట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command areas. నీళ్ళని లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఇది రెండవ లెటర్. దెన్ థర్డ్ లెటర్, ఒకటిగా మూడో లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th March 2020. అన్ని మూడు దగ్గరనే వచ్చినాయి. 13th March 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసినరు చూడన్నాను కానీ ఫాస్ట్. పేజ్ 3, ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి పేజ్ 1 చదివిండు. నేను వెంటనే మూడో పేజ్ దిగవని నేనన్నా. మూడో పేజీలో ఏమన్నది ఉమాభారతి గారు, దిస్ ఇస్ ద లెటర్. మూడో పేజీలో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 160 TMC ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్. The strategy to meet out the planned utilizations under such circumstances need to be clarified. Last 3 lines. అంటే ఉమాభారతి గారు కూడా 160 TMC నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. అంటే దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయన ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th March 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 March ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు ఒకటి కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేము అనుమతి తెచ్చినాము అంటుండు. మీ ముఖం అనుమతి తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాసిండు, 15 అక్టోబర్ 2015, 13. మరి నువ్వు అనుమతులే తెచ్చి ఉంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు? It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts under control levels as it may lead to unfruitful expenditure. నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. నీళ్లు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు. మరి రేవంత్ రెడ్డి నువ్వు అనుమతులు వచ్చినాయి అన్నావు కదనే. మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయ్యా, ఆపయ్యా, నువ్వు ఎవరినడికి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాను? నువ్వు రేవంత్ రెడ్డి
నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపై బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లల్లో తమ్మిడేటి కోసం మీరు కనీసం ఒక్కసారన్నా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 7 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 7 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపి 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత సేవల గురించి అడగోలు మాట్లాడిండు. ఇలా సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా. నువ్వు మార్చుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అంటే ప్రతి అబద్ధం నేను జస్ట్ ఇంకా పేజ్ 1లోనే ఉన్నా. ఆయన రాసుకున్న ప్రతి పాయింట్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలో చెప్పదలుచుకున్నా. నంబర్ 2, పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దు